అమెరికాకి ఇప్పుడు ఒక కొత్త సమస్య వచ్చింది. ఏంటయ్యా ఈ సమస్య అంటే, అమెరికాకి సంబంధించి ఇప్పుడున్నటువంటి చాలామంది ఉద్యోగాలు తీసేశారు కదా, అట్లాగే అనేక మంది వలసల వాళ్ళని వెనక్కి పంపించేశారు కదా. ఇప్పుడు ఇలాగ అక్రమ వలసల వాళ్ళు ఎవరైతే ఉంటారో అలా ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ కొన్ని ఇళ్ళు అద్దెకిస్తారు. ఎవడో ఒకటి పేరు మీద అద్దె, వాడు $10,000 $5,000 లేకపోతే $3,000 వాడు ఏదో అద్దెస్తాడు. ఇప్పుడు వీళ్ళని పంపించేసి ఇట్లాగా ఒకడు తీసుకున్న దాన్ని ఇట్లా తనలా ఉండే ఒక 5-6 అందులో పెట్టుకుంటాడు. దీని ద్వారా వాడికి ఆదాయం వస్తుంటుంది, ప్లస్ ఇది నడిచిపోతుంటుంది. ఇప్పుడు అలా వీళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఆదాయం లేదు, వాడు నిరుద్యోగి అయ్యాడు. ఇప్పటిదాకా ఏంటి, ఇలా అద్దెలకు ఇచ్చుకుని వాళ్ళకి ఏ ఉద్యోగం చేసుకోకుండా సెటిల్ అవుతున్న వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకొక కష్టం. అలాగే ఇప్పుడు అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాలు పోయినాయి, అనేక కంపెనీలకు సంబంధించిన ఎంప్లాయ్మెంటు పోతుంది. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఈఎంఐలు కడతా ఉంటారు. ఇప్పుడు ఈఎంఐలు కట్టే పరిస్థితి లేదు, ఉద్యోగాలు పోతాయి. దాంతో రియల్ ఎస్టేట్ వెంచర్లు కొత్తగా వేయాలంటే కొనేవాడు ఉండాలి కదా, వీడి దగ్గర ఆదాయం ఉంటే కదా కొనేది. దాంతో రియల్ ఎస్టేట్ సంక్షోభం వస్తుంది అన్నటువంటిది నిపుణులు చెప్తున్నమాట.